ఆడవాళ్లపై మోజులేని ఆ రాజుని అందరూ కలిసి కావాలనే రాక్షసుడిగా చిత్రీకరించారు. ఈనాటికి ప్రపంచమంతటా ప్రతి సంవత్సరం ఆయనని కాలుస్తూనే ఉన్నారు. కానీ తన పాలనలో చీమకి కూడా హాని జరగకూడదని ఆలోచించిన ఏకైక అద్భుతమైన రాజు చరిత్రలోనే మరొకడు లేడు. నేడు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయి బతకలేక అల్లాడుతోంది ఆ దేశం. కానీ 7000 సంవత్సరాల క్రితం ఆ దేశంలో ఒక గొప్ప రాజు ఉండేవాడు. ఆయన పాలనలో ఆ దేశం స్వర్గంలా వెలిగిపోయేది. ఆ మహారాజు ఇంకెవరో కాదు, వీరాది వీరుడు రావణుడు. అవును, మీరు సరిగ్గానే విన్నారు. అతను శ్రీలంకను పాలించిన రావణుడు. 800 సంవత్సరాల క్రితం వ్రాయబడిన రామాయణం వాస్తవానికి రావణుడిని కీర్తిస్తూ రావణాయణం అని పేరు పెట్టాలి. కానీ 800 సంవత్సరాలుగా రావణుడి వైభవాన్ని, అసలు నిజాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి ఒక పవిత్ర రాజును ప్రజలకు తప్పుగా చూపించారు. రావణుడి అన్వేషణలో రాముడే ధనుష్కోడిని శ్రీలంకని కలుపుతూ రామసేతువుని నిర్మించి దాని గుండా వెళ్లాడు. అయితే రావణుడి సోదరి శూర్పణఖ ముక్కును కోసిన రాముడికి గుణపాఠం చెప్పాలని రావణుడు సీతపై చిటికెన వేలు కూడా వేయకుండా తన విశాలమైన పుష్పక విమానంలో అశోకవనానికి రప్పించాడు. దీనిపై పరిశోధన చేసిన చాలా మంది శాస్త్రవేత్తలు రావణుడి దగ్గర పుష్పక విమానం ఉన్న మాట వాస్తవమేనని అంటున్నారు. అంతేకాదు, జ్యోతిష్యం, మంత్రశాస్త్రం, నృత్యం, సంగీతం, ఖగోళ శాస్త్రం, మనోరోగ చికిత్స, యుద్ధ విద్యలు, పాకకళలు మరియు వాస్తుశిల్పం వంటి వాటిలో రాణించిన 10 తలల దిగ్గజం రావణుడు. కానీ అందరూ కలిసి 10 తలల రాక్షసుడిగా చిత్రీకరించారు. రావణుడి అశోకవనాన్ని చూసి రాముడే, ఇంత అందమైన ప్రదేశాన్ని నేనింతవరకు చూడలేదు అనుకున్నాడు. అంతేకాదు, శ్రీలంకలోని సిగిరియాలో 650 అడుగుల ఎత్తులో రాతితో చెక్కబడిన లయన్ రాక్ అని పిలువబడే రావణుడి అద్భుతమైన ప్యాలెస్ ఉంది. అందులో రావణుడి గంభీరమైన పాదముద్రలు కూడా ఉన్నాయని చెబుతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 650 అడుగుల ఎత్తులో బేర్ రాక్ తో నిర్మించిన ఈ ప్యాలెస్ లో ఇప్పటికీ ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది. అంతటి గొప్ప వాస్తుశిల్పి రావణుడు. అంతేకాదు, రావణుడు తన దేశస్థులను ప్రేమించడమే కాకుండా ఆ సమయంలో స్త్రీలకు సమాన హక్కులు కల్పించిన ఉత్తమ రాజు. ఇలా మన ఊహకందని ఎన్నో అద్భుతాలు, వింతలు, విశేషాలతో కూడిన రావణుడి చరిత్రను కావాలనే తిరగరాసి రావణుడిని విలన్ గా చిత్రీకరించారు. అయితే దాచిపెట్టిన రావణుడి నిజాన్ని గట్టిగా చాటి చెప్పే కథే ఇది. రామాయణంలో రావణ చరిత్రను ఉద్దేశపూర్వకంగా తిరిగి వ్రాయటం వెనక అసలు రహస్యమేంటి? రాముడే తన శత్రువైన రావణుడు నిజంగా అందరికంటే ఉత్తమ సూర్యుడు, ధీరుడు అని కీర్తించడం వెనక దాగున్న నిజమేంటి? రావణుడు నిజంగా మంచివాడా లేక రామాయణం చెప్పినంత చెడ్డవాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి వెంటనే పాకెట్ FM డౌన్లోడ్ చేసి రావణ కథ వినండి.